అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈవెను దేవుని వాగ్దానం, సంతోషమును మనోహరములైన పండుగలగును. జకర్యా 8:19. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసమును, 5వ నెలలోని ఉపవాసమును, 7వ నెలలోని ఉపవాసమును, 10వ నెలలోని ఉపవాసమును యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుకొనుడి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనం సహజంగా రకరకాల పండుగలను ఆచరిస్తూ ఉంటాం. పండుగ అంటే సంతోషం కదా, ఆ పండుగలో సంతోషం ఉండదు. పండుగ అంటే ఐక్యతతో సమాధానంగా చేసుకునేది కదా, ఆ పండుగలో సమాధానం ఐక్యత ఉండదు. పండుగ అంటే మనోహరంగా కనబడాలి కదా, దేవుని వాక్యం దేవుని మనోహరమైనదిగా మరి దేవుడు ఎంచుతోంది ఏంటి అని గమనిస్తే కీర్తన 133:1 సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అని అంటుంది దేవుని వాక్కు. రెండోదిగా 135:3 యెహోవా దయాళుత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించుట, ఆయన కీర్తించుట అది మనోహరం అని దేవుని వాక్కు చెబుతా ఉంది. అలాగే 147:1 యెహోవాను స్తుతించి స్తోత్ర గానము చేయటది మనోహరం అని అంటుంది దేవుని వాక్కు. పరమగీత 2:14 బండ సందుల్లో పేటు బీటల్లో ఎదురు పావురాలు సందులు బీటలు లేకుండా ఉండునట్లు ప్రార్థించి పనిచేసే పరిశుద్ధులు ముఖాలు ప్రియునికి చూడ మనోహరంగా ఉంటుంది అని దేవుని వాక్కు చెబుతా ఉంది. అలాగే ఫిలిప్పీ 4:18 పరిశుద్ధుల అవసరతలు తీర్చట అనున్నది మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నది అని దేవుని వాక్కు చెబుతా ఉంది. చివరిగా కీర్తన 16:6 ఇట్టి మనోహర స్థలముల్లో నీకు పాలు ఉన్నదా, మనందరికీ పాలు ఉన్నదా. దేవుడైన యెహోవా యెషయా 27:2-3 ఎలాగనో సెలవిస్తా ఉన్నారు. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. ఎందుకంటే యెహోవాని నేను దానికి కాపు కాయిచున్నాను, ప్రతి నిమిషంలో నేను దానికి నీరు కడతా ఉన్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుతా ఉన్నాను. అందుకే నహూము 1:15 చెప్పినట్లుగా పర్వతముల మీద నీ పాదములు కనబడినట్లుగా సమాధాన సువార్త ప్రకటిస్తూ నీ పండుగను ఆచరించుము. వ్యర్థుడు నీ మధ్యకి సంచరించాడు, వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు. అందుకే ప్రతి నెల ప్రతి వారం ఉపవాస దినములను ప్రకటిద్దాం. సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుకుందాం. దేవుడైన యెహోవా కాపు కాసే ఆ ద్రాక్షావనములోని ఫలించడి ఓ తీగగా ఉందాం. అప్పుడు ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి ఎద్దుకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుము అంటారు. అనేక జన్మలు బలము గల జనులను సైన్యములకు అధిపతి యెహోవాను వెతుక్కుటకును ఆయనను శాంతిపరచుటకును వస్తారు. అంతేకాదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనే సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వత్తుమని చెబుతారు. అలాగున దేవుని రాజ్యము బహుగా విస్తరణ జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మేము ఆచరిస్తున్న పండుగలలో ఐక్యత సత్య సమాధానాలు సంఘమనే బండల్లో నుండి సందులను బీటల్లో పూడ్చినట్టి ఐక్యతను కలిగించి పరిశుద్ధులుగాను నీ దయను దయాళత్వమును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించట గానం చేయటను మరి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముగా పరిశుద్ధుల అవసరతలను తీర్చుటకును మరి మా కుటుంబాల్లో మా సంఘాలలో సిద్ధపాటు కూడికలుగా ప్రతి నెల ప్రతి వారము ఏర్పరచబడినట్టి కృపా భాగ్యమును మా ఎల్లరికి అనుగ్రహించమని వెతులాడుకుంటూ సాగిలపడి నమస్కరించి ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.